హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ గ్రోత్కి కారణమవుతున్నటువంటి వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు చావా సినిమా చూసారా? చూసుంటే మీరు పొందినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు, భావోద్వేగాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు ఇప్పటికీ ఇంకా చావా సినిమా చూడలేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సరే అట్లీస్ట్ వన్ టైం అయినా సరే చావా సినిమా చూడాల్సిందే. చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పటికే హైందవ చక్రవర్తి చరిత్రకు ప్రేక్షకుల నీరాజనం అయితే పడుతున్నారు. మీలాగే నేను కూడా ఈ చావా సినిమా చూసిన తర్వాత మన భారతదేశంలో ఇంత గొప్ప చక్రవర్తి ఉన్నాడా అని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేశాను. కానీ ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు నాకు తెలిసింది. అందుకోసమే నా ఛానల్లో ఖచ్చితంగా ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఈయన 14 మే 1657లో మహారాష్ట్ర పూణే దగ్గర ఉన్నటువంటి పురందర అనే ప్రాంతంలో ఈయన జన్మించడం జరిగింది. అతి క్రూరమైనటువంటి చిత్రహింసల తర్వాత 11 మార్చ్ 1689 తులహాపూర్ ఆ ప్రాంతంలో ఒక రివాల్వర్లో ఆయనని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడ చంపేయడం జరిగింది. అప్పటికి ఈయన వయసు 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల్లో దాదాపు 120 యుద్ధాలు, అలాగే మరాఠా ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం, హైందవుల కోసం, స్వరాజ్యం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ తన తండ్రి అయినటువంటి ఆశయం కోసం, హైందవీయ స్వరాజ్యం కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్. అంతేకాదు, ఈయన కలిగినటువంటి బిరుదులు ఒక యోధుడని, మహాచక్రవర్తి అని, దక్షిణ భారతదేశంలో 2వ మహాచక్రవర్తి అని, అలాగే ఒక మహాపండితుడని, రచయిత అని, ఇలా అనేక బిరుదులు కలిగి ఉన్నాయి. ఇంత గొప్ప వీరుని యొక్క చరిత్రను కనుమరుగు చేయాలని, అలాగే ఎంతోమంది వీరుల యొక్క చరిత్రలని భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి తెలియకుండా అణచివేయాలని చూసినటువంటి ఎంతోమంది ముష్కరులను కాలగమనంలో కలిసిపోయారు. అయినా గొప్ప వీరుల యొక్క త్యాగఫలం ఎప్పటికీ వృధా కాదు. ఈ చావా సినిమాతో యావత్ ప్రపంచానికే ఇంత గొప్ప వీరుడు, యోధుడు ఉన్నాడని హైందవ ప్రజలకి, అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ రక్షణ కోసం మన భారతదేశంలో ఎంతోమంది యోధులు పుట్టారని మనకు చరిత్రలు చెప్తున్నాయి. ఇక నుంచైనా సరే మనం చిన్న పిల్లల కానుంచి, అంటే స్కూల్కు వెళ్ళే పిల్లల కానుంచి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి, అలాగే మన భారతదేశ సంస్కృతి ప్రతి ఒక్క చరిత్రని పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలి. పిల్లలకి ఇలాంటి యోధుల గురించి ప్రతి ఒక్క స్టేట్ సిలబస్లో వారి వారి భాషల్లో ఖచ్చితంగా ఇలాంటి యోధుల గురించి ప్రతి ఒక్క స్టూడెంట్ చదవాలి, తెలుసుకోవాలి. ఈ సినిమా ద్వారా చాలామంది ఛత్రపతి సంభాజీ మహారాజ్ని స్మృతిస్తూ ఈ స్మృతి పదంలో శాశ్వతంగా నిలిచిపోతారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సినిమాని చూసే ప్రయత్నం చేయండి, చూడండి. ఇవాళ ఆయన వర్ధంతి. ఆయన భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు మాత్రం ప్రతి ఒక్కరి యువకులలో ఉన్నటువంటి రక్తంలో, హైందవుల రక్తంలో ఆయన ఎప్పుడూ జీవిస్తూనే ఉంటాడు. ఫైనల్గా ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్మృతి పదంలో ప్రతి ఒక్కరూ ఆయనని చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు గుర్తించుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ చావా సినిమాని చూసే ప్రయత్నం చేయండి. చావా అంటే మరాఠీలో పులిపిల్ల అని సంబోధిస్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో అవసరమైతే పులుల్లా గర్జించాలి. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా పులుల్లా గర్జించాలని ఇలాంటి యోధులు మనకు సందేశం అనేది అందిస్తూ ఉంటారు. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్, జై భారత్.